జీవితంలో మానవుడు ఆయా ప్రదేశాలను బట్టి కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల ద్వారా ఆయా పరిస్థితులను బట్టి కొన్ని నేర్చుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో నేర్చుకున్నవి తన జీవిత యాత్రలో తన జీవితానికి అన్వయం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను ఒక వీడియో క్లిప్పింగ్ చూశాను. ఒక ట్రైనర్ తన ట్రైనీకి ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తున్నాడో వెయిట్ లిఫ్టింగ్లో చాలా నిష్ఠతో పట్టుదలతో ఆ ట్రైనర్కి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ వీడియో క్లిప్పింగ్లో కనిపించినటువంటి దృశ్యం అది. ఆ ట్రైనర్ కూడా పట్టుదలతో కొంత కష్టపడుతూనే, ఇది గమనించడం జరిగింది, కొంత కష్టపడుతూనే ఆ ట్రైనర్ ఇస్తున్నటువంటి ట్రైనింగ్ని ఫాలో అవుతూ ఉంది. నేను కొంచెం ఎందుకో ఉత్సుకతతో, ఇంట్రెస్ట్తో ఆ ట్రైనర్ గురించి ఇంకొంచెం లోతుగా హూ ఇస్ దిస్ ట్రైనర్, ఈ ట్రైనర్ ఎవరు అని పరిశీలిస్తే ట్రైనింగ్ ఇచ్చేది ఒక భర్త, ట్రైనింగ్ తీసుకునే ఆవిడ తన సొంత భార్య. వాళ్ళ పెళ్లి ఫోటోలు కూడా నేను చూశాను. ఎందుకు ఇది ప్రస్తావించాల్సి వచ్చింది అంటే, ట్రైనింగ్ సమయంలో ట్రైనర్ని ట్రైనర్గానే చూస్తూ తన విజయానికి తాను ఎంచుకున్నటువంటి పట్టుదలను అతి స్ట్రిక్ట్గా ఆ ట్రైనింగ్ తీసుకుంటున్న ఆవిడ విషయంలో ఆ పట్టుదల, ఆ కాన్సన్ట్రేషన్ కలిగి ఉన్నాడు. ఉద్దేశం ఈవిడకి బహుమానం రావాలి. అయితే చాలాసార్లు విశ్వాసులంగా ఎక్కడైతే పట్టుదల కలిగి ఉండాలో అక్కడ కొంత సడలింపు ఇస్తాము. అది వ్యక్తిగతంగానైనా, అది కుటుంబాలుగానైనా, అది సంఘ బోధలోనైనా. ఈ పట్టుదల సడలించడం కారణం చేత వారు పొందుకోవాల్సినటువంటి బహుమానం పొందుకోలేరు. అందుకే ఆధ్యాత్మిక యాత్రలో దేవుడు మానవాళికి అనుగ్రహించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి గ్రంథం బైబిల్. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు ఒకవేళ మనం చెప్పగలిగితే, నేర్చుకునేవాళ్ళు నేర్చుకోగలిగితే, విశ్వాసంలో బలపడి ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ విషయంగా కొన్ని వాక్య భాగాలు దైవ గ్రంథం నుండి మాట్లాడుకుందాం. యోబు గ్రంథం, సహజంగా యోబు అన్న పేరు వినగానే శ్రమలు అనేటటువంటి మాట పర్యాయ పదంగా మనకు గుర్తొస్తుంది. ఇట్ ఈస్ ట్రూ. బట్ వాట్ ఈజ్ హిస్ ఫెయిత్? ఆయన విశ్వాసం ఏంటి? 35 యోబు 35 అధ్యాయము 10వ వచనము. జోబ్ చాప్టర్ 35 వర్స్ నంబర్ 10. అయితే
రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు. ప్రభువు రాత్రి యందు కీర్తనలు పాడడానికి ప్రేరేపిస్తాడు. రాత్రి అనేటటువంటిది మనం కొంచెం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోగలిగితే శ్రమలో కీర్తనలు పాడేటట్టు ప్రేరేపించేటటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అనే సత్యాన్ని మనకు అర్థం కావాలి, మనం అర్థం చేసుకోవాలి. శ్రమలో కీర్తనలు పాడటం ప్రభువు నేర్పిస్తాడు అని యోబు అంటున్నాడు, ప్రేరేపిస్తాడు అని అంటున్నాడు. చాలాసార్లు ఆశీర్వాదాలకి అలవాటు పడ్డ సంఘాలు, కుటుంబాలు, విశ్వాసులు ఇలాంటి మాటలు వినడానికి సుముఖతను వ్యక్తం చేయరు. కారణం వాళ్ళకిచ్చిన ట్రైనింగ్, వాళ్ళు పొందుకున్న ట్రైనింగ్ చాలా బలహీనమైనది. ఇట్ ఈస్ టోటల్లీ వీక్ ట్రైనింగ్, చాలా బలహీనమైన ట్రైనింగ్, బలవర్ధకమైనటువంటి ట్రైనింగ్. ఇందాక ఆ క్లిప్పింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ క్లిప్పింగ్లో చాలా కష్టపడుతుంది ఆవిడ ఆ వెయిట్ లిఫ్ట్ చేయడానికి. హీఈస్ వెరీ స్ట్రిక్ట్. కారణం ఏంటంటే ఈవిడ బలపడాలి, బహుమానం పొందాలి. సో ఈ కాన్సెప్ట్ ఒక విశ్వాసికి, ఒక కుటుంబానికి, ఒక సంఘానికి ఉన్నప్పుడు వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా గ్రహిస్తారు, దాన్ని అనుభవించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రభు ఎప్పుడు ప్రేరేపిస్తాడంట? రాత్రి యందు కీర్తనలు పాడుటకు. మనకి అనుభవం ఉందా? కష్టము అనగానే కష్టము పోవడానికి విశ్వాస పరిధిలోనే, సంఘాల పరిధిలోనే, పరిచర్యల పరిధిలోనే కష్టాలు ఎలా వెళ్తాయి, ఎలా వీటి నుండి గట్టెక్కుతాము, ఎవరు వీటిని దూరం చేస్తారు, ఎవరు వీటి కోసం ప్రార్థన చేస్తారని వెతుకుతాం. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? విశ్వాసులంగా వేర్ వి ఆర్, మనం ఎక్కడున్నాం అంటే వాక్యాన్ని చదవలేదు, చదివినా దాన్ని పట్టించుకోలేదు, పట్టించుకున్నా దాన్ని అనుభవించుకోలేదు. ఒక వాక్యం అర్థమైందనుకోండి, శ్రమలో దేవుడు నేను కీర్తనలు పాడడానికి ప్రేరేపిస్తాడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఎందుకు ప్రేరేపిస్తాడు అనేటటువంటిది పౌలు జీవితంలో కానీ, పేతురు జీవితంలో కానీ మనకు అర్థమైనటువంటి విషయం. అర్థం చేసుకుంటే అర్థమయ్యే విషయం, అర్థం చేసుకోకపోతే అర్థం కాదు. ఈ క్రమములో ఇంకొక వాక్య భాగాన్ని అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనం. యాక్ట్స్ 16th chapter verse number 25. A beautiful statement. అయితే అపోస్తుల కార్యాలు 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. దిస్ ద స్టేట్మెంట్ రికార్డెడ్ ఇన్ యాక్ట్స్. అపోస్తుల కార్యాల్లో ఇది రికార్డ్ చేయబడ్డది. ఎవరి కోసం రికార్డ్ చేయబడ్డది? ఒక విశ్వాసి కోసం, ఒక కుటుంబం కోసం, ఒక సంఘం కోసం. రాత్రి వేళ, యోబు దగ్గర రాత్రి అనే పదాన్ని మనం చూసాం, అపోస్తుల కార్యాల్లో రాత్రి అనే పదాన్ని చూసాం.
ఈ రాత్రి అనేటటువంటిది అక్కడ మనకు శ్రమగానే కనబడుతుంది. అపోస్తల కార్యంలో ఇట్ ఈస్ వెరీ క్లియర్. దే ఆర్ ఇన్ ప్రిజన్. వాళ్ళు జైల్లో ఉన్నారు, ఖైదీలుగా ఉన్నారు. ఇక్కడ శ్రమ వచ్చినప్పుడు నా యాటిట్యూడ్ ఏంటి? శ్రమ నుండి దూరంగా వెళ్ళడమా, శ్రమ ఎందుకు వచ్చింది అని నెమరు వేసుకోవడమా, ప్రశ్నించుకోవడమా, శ్రమకు సంక్రమించడానికి కలిగిన కారణాలను వెతుక్కోవడమా? వీటన్నిటి విషయాల్లో మనం కొంచెం లోతుగా వెళితే విశ్వాసంలో ఎదగగలుగుతాము. కానీ ఇవన్నీ పక్కకు పెట్టేసి శ్రమ వచ్చింది, ఇది వెళ్ళిపోవాలి. ఇశ్రాయేల్ నుండి మట్టి తెప్పించుకొనైనా దీన్ని తీసేసుకోవాలి, ఆయిల్ బాటిల్ కొనుక్కోనైనా దీన్ని తీసేసుకోవాలి, కర్చీఫ్ కొనుక్కోనైనా దీన్ని తీసేసుకోవాలి, ఓ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసైనా దీన్ని తీసేసుకోవాలి, లేకపోతే కాపరిని పిలిచి ఇంత కానుక ఇచ్చైనా దీన్ని తీసేసుకోవాలి. ఈ కాన్సెప్ట్లో ఉన్నంత కాలము వీఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ది గాడ్. మన దేవుడికి చాలా దూరంగా జీవిస్తున్నాం అన్నది సత్యం. ఏంటి ఇక్కడ రికార్డ్ చేయబడ్డది? వాళ్ళు ఏం నేరం చేశారు? వాళ్ళతో జరిగిన నేరం ఏం లేదు, సువార్త ప్రకటించడం తప్ప. అయితే వాళ్ళు ఎక్కడున్నారు? ఖైదీలుగా జైల్లో ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పనేంటి? కీర్తనలు పాడుచున్నారు. ఒకవేళ యోబు 35:10 అర్థం చేసుకుంటే వీళ్ళు రాత్రి వేళ కీర్తనలు పాడడానికి ప్రేరేపించింది ఎవరు? ఇట్ ఈస్ నథింగ్ బట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. డూ వీ హ్యావ్ దిస్ కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ ఉందా మనకి? నమ్మాము, అటెండ్ అవుతున్నాము, సంఘానికి కానికిస్తున్నాము, స్పాన్సర్ చేస్తున్నాము, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అక్కడికి అయిపోతుంది మన పని. మనము, మన కుటుంబాలు, మన సంఘాలు ఎంతగా విశ్వాసంలో ఎదుగుతున్నాయనేటటువంటి బేరీజు వేసుకునేటటువంటి స్థితి దాదాపుగా 100% అని చెప్పలేం, కానీ మెజారిటీ ఆఫ్ ది సంఘాలు దీని కిందకే వస్తాయి. బేరీజు వేసుకోవట్లేదు. ఉజ్జీవం ఎక్కడి నుండి వస్తుంది? శ్రమ వస్తే పిటిషన్ వెళ్ళిపోతుంది, శ్రమ వస్తే కేసేస్తాం, శ్రమ వస్తే పలుకుబడి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రభు దగ్గరికి వెళ్ళేది ఎప్పుడు? సో అందుకే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు మనం అర్థం చేసుకోగలిగితే జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి. ఒక వ్యక్తి ఖైదీగా ఉండి కీర్తనలు పాడడానికి ఎంత ప్రశాంతమైన మనస్సు కావాలి? కీర్తన అనేది ప్రశాంతమైనటువంటి మనస్సులో నుండే జనిస్తుంది. అందుకే ప్రభువారు అన్నారు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు, మీ హృదయములను కలవరపడనీయకండి, వెరవనీయకండి. ఈ వాక్యాన్ని ఖైదీలుగా ఉన్న ఈ దేవుని బిడ్డలు అర్థం చేసుకున్నారు, జీర్ణించుకున్నారు. అందుకే కీర్తనలు పాడగలుగుతున్నారు. ఈ స్థితిలోకి మనం రాగలిగితే, శ్రమలో కీర్తనలు పాడేటటువంటి స్థితిలోకి ప్రభు దీని ద్వారా మహిమ పొందుతాడు. అక్కడ ఖైదీలు వినుచుండిరి అని ఉంది. వినుచుండిరి. జరిగిన రిజల్ట్ ఏంటి? శ్రమలో కీర్తనలు పాడడం వల్ల ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద సేమ్ చాప్టర్. ఆ సేమ్ చాప్టర్ రికార్డ్ చేయబడ్డది. ఒక్కసారి నేను ఈ వాక్య భాగాన్ని చదువుతాను. అప్పుడు 16:26 అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడేనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలునకును
పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అంటే వాళ్ళు పాడిన కీర్తనలో రక్షణ సునాదం వినిపించింది. ఆ రక్షణ సునాదము మన వ్యక్తిగత జీవితాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు, కుటుంబ జీవితాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు, సంఘం శ్రమల్లో ఉన్నప్పుడు బయటికి వినబడగలిగితే ప్రజలు పొందుకునేది రక్షణ. ఇది అర్థం కావాలి. శ్రమలో వెతుకులాట కాదు, శ్రమ నుండి దూరంగా వెళ్ళడం కాదు, శ్రమను దూరం చేసుకోవడం కాదు. శ్రమను అనుమతించినటువంటి ప్రభు ఏ ఉద్దేశం చేత శ్రమను అనుభవించాడు, దీని ద్వారా దేవుడికి ఏ రకంగా మహిమ, మనుషులకి ఏ రకంగా రక్షణార్థమై ఇది పనికొస్తుంది అన్న బేరీజు మనం వేసుకోగలిగితే మనం నిజమైనటువంటి విశ్వాసులంగా జీవిస్తున్నామని అర్థం. జరిగిన సన్నివేశం 31. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఒక విశ్వాసి శ్రమ దేవుడి చిత్తం చొప్పున ఉన్న శ్రమ, మనం కొని తెచ్చుకున్న శ్రమ కాదు. మన స్వార్థంతో, మన వ్యక్తిగత అభిప్రాయాలతో చాలాసార్లు మన శ్రమల్ని కొని తెచ్చుకుంటాం. ఈ శ్రమ కాదు. ఈ శ్రమ ద్వారా నష్టం, అవమానం తప్ప ఇంకేముండదు. దేవుడు అనుమతించిన శ్రమ ద్వారా దేవుడికి మహిమ, మనుషులకి రక్షణ అనేది దొరుకుతుంది అనేది బైబిల్ చెప్పే సత్యం. ఇంకొక వాక్య భాగం కీర్తనల గ్రంథం 42:8. కీర్తనలు 42:8. Psalms 42:8. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుణ్ణి గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. రాత్రివేళ మనకు తోడుగా ఉండేదేంటి? ఆయన కీర్తన. అంటే ఈ కీర్తనలు పాడడం అలవాటు చేసుకోగలిగితే శ్రమలో, కీర్తనలు పాడడం అంటే బయటికి కీర్తనలు పాడడం కాదు, ప్రభువు చిత్తం చొప్పున మనము పొందుతున్నటువంటి శ్రమలో నుండి కలిగేటటువంటి ఆనందంలో నుండి వచ్చేటటువంటి కీర్తన. ఈ కీర్తనకి డెఫినేషన్ ఇది. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. ప్రభువు అనుమతించిన శ్రమలో నుండి వచ్చే ఆనందంలో నుండి వచ్చేటటువంటి కీర్తనే పౌలు జీవితంలో వచ్చింది, దావీదు జీవితంలో వచ్చింది. ఆ కీర్తన మనకు రాగలిగితే అది మనకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే ఆ కీర్తనలో ప్రభువును అర్థం చేసుకొని వచ్చే కీర్తన. అందుకే 43:8 అన్నాడు, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుణ్ణి గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. పౌలుతో ఆ జైల్లో కీర్తనలు పాడుతున్నప్పుడు ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ కార్యాన్ని రక్షణార్థమై జరిగిస్తూ ఉన్నాడు. దట్ ఈస్ ద రిజల్ట్. ఆ రిజల్ట్ ఏంటంటే ఆ రాత్రే వాళ్ళందరూ ప్రభువుని నమ్మారు, బాప్తిజం తీసుకున్నారు, ఆనందించారు. ప్రభువు చిత్తం చొప్పున అనుమతించబడ్డ శ్రమ మానవాళి ఆనందానికి, వారి రక్షణార్థమైన ఆనందానికి కారణమవుతున్నదనేది లేఖన సత్యం.
ఇదే కీర్తనల గ్రంథంలో 77వ కీర్తన 6వ వచనం. 77 6వ వచనం. Psalm 77:6. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మని తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను. ఏమంటున్నాడు కీర్తనకారుడు? నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును. అంటే కీర్తనలు అనేటటువంటిది హృదయ అమితమైనటువంటి ఆనందంలో నుండి జనించేటటువంటి సన్నివేశం. అది ఆ సన్నివేశంలో వీరున్నారు కాబట్టి ఇది లిఖించబడ్డది. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకుందును. అందుకే శ్రమ జీవితము అనేటటువంటిది దైవ చిత్తానుసారంగా ఒకవేళ కొనసాగితే అందులో అర్థం, పరమార్థం ఇమిడి ఉంటాయి. అది విశ్వాసిని క్షేమంలోకి నడిపిస్తుంది. భవిష్యత్తు ఆశాజనకంగా మారుతుంది. ఇంకొక 2 వచనాలు యెషయా గ్రంథం 51వ అధ్యాయము. యెషయా 51 3వ వచనం. శ్రమ కలిగినటువంటి జీవితాలను ప్రభు ఏం చేస్తాడు అన్నది ఇందులో లిఖించబడ్డది. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటబలి నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతా స్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. అంటే ఒక విశ్వాసి జీవితాన్ని దేవుడు ఐజయా 51:3 ప్రకారము 51:3 ప్రకారము చేసిన తర్వాత ఆ విశ్వాసి జీవితంలో నుండి వచ్చేటటువంటిది ఏంటంటే ఆనంద సంతోషములను కృతజ్ఞతా స్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. ఒకవేళ మన జీవితాల ద్వారా ఈ వాక్యానుసారంగా సంగీత గానాలు వినబడితే అది శ్రమైన ఆనందమైన ఇతరుల రక్షణార్థమై అది కార్యం చేస్తుంది అనేది సత్యం. చివరగా పేతురు భక్తుడు ఒక సర్వోన్నతమైనటువంటి సత్యాన్ని మొదటి పేతురు 2 పత్రికలు రాశారు. మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. 1 Peter 4th chapter 19th verse. కొన్ని సార్లు నేను ఇందాక వివరించినట్టు వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, మన చిత్తం చొప్పున మన స్వభావం చొప్పున మనకున్నటువంటి మానసికమైనటువంటి బలహీనతలతో కూడిన రిజర్వేషన్స్ చొప్పున, అంటే మన మనసులో ఇది అనుకుంటాం, వీటన్నిటి చొప్పున మనం విశ్వాసులంగా చలామణి అవుతూ కొన్ని కార్యాలు చేస్తాము. దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీని రిజల్ట్ శ్రమ. ఈ శ్రమ గురించి పేతురు మాట్లాడట్లేదు. అది మనం కొని తెచ్చుకున్న శ్రమ. మన అజ్ఞానంతో వాక్యాన్ని పక్కకు పెట్టి, దేవుణ్ణి పక్కకు పెట్టి, దేవుని చిత్తాన్ని పక్కకు నెట్టి మనం కొని తెచ్చుకున్నటువంటి శ్రమ అది. అయితే పేతురు గారు మాట్లాడుతున్న శ్రమ ఏంటంటే 1 పేతురు 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, ఇది ఇక్కడ మనకు అర్థం కావాలి.
ఈరోజు మనం ఈ వాక్యం వింటున్నాము. వాక్యం వింటున్న విశ్వాసులమందరం దేవుని చిత్తం చొప్పున బాధపడుతున్నామా, దేవుని చిత్తాన్ని పక్కకు నెట్టి బాధపడుతున్నామా అనేది ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకు అర్థమవుతుంది. తప్పేముంది? ఒక 5 నిమిషాలు ధ్యానం చేయగలిగితే మనకు ఏ శ్రమ గుండా వెళ్తున్నామో. అందుకే నేను చాలాసార్లు రిపీట్ చేశాను, దేవుణ్ణి పక్కకు నెట్టి కొని తెచ్చుకునే స్వార్థపూరితంగా జీవించాలనుకునే శ్రమలు ఇవి. స్వార్థపూరితంగా కొంత పరిధిలో జీవించాలనుకున్నప్పుడు అవి మనం కొని తెచ్చుకునే శ్రమలే ఉంటాయి. అందుకే పేతురు అంటున్నాడు, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అంటే దేవుడి చిత్తంలో ఒక విశ్వాసి శ్రమ పడడం ఉంటుంది. దేవుడి చిత్తంలో ఒక విశ్వాసి శ్రమ పడడం ఉంటుంది అని మనకు అర్థమైనప్పుడు ఆ శ్రమలో మనం దేవుడితో ఇంకా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉండి, ప్రభు ఈ శ్రమ ద్వారా మీరు ఏ రకంగా మహిమ పొందగోరుతున్నారు, మానవాళికి ఏ రకంగా ఈ శ్రమ నా జీవితం ద్వారా, నా కుటుంబం ద్వారా, నా సంఘం ద్వారా ఉపయోగపడబోతుంది అనేటటువంటి బేరీజులోకి వచ్చి ఆనందంతో కీర్తనలు పాడడం జరుగుతుంది. ఇది ప్రభువు కోరుకున్న శ్రమ, ప్రభువు కోరుకున్న కీర్తనలు. ఆయన బిడ్డలంగా, ఆయన విశ్వాసులంగా ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏంటి? శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. ఆ తోడై ఉన్నప్పుడు హృదయపూర్తిగా మన హృదయాంతరంగంలో నుండి జనించేది కీర్తన. పౌలు హృదయాంతరంగంలో నుండి జనించిందే కీర్తన. దాని ఫలితము, దాని ఫలము ఆ రాత్రి కొంతమంది రక్షణలోకి వచ్చారు, బాప్తిస్మం తీసుకున్నారు. ఈ విషయాలను మనం మన హృదయాల్లో భద్రపరుచుకొని ధ్యానించుకొని ప్రభువు మార్గములో నడవడానికి మనల్ని మనం మరొక్కసారి పునః ప్రతిష్ఠ చేసుకొని ప్రభువుకి మహిమకరంగా ఆయన రాజ్య వ్యాప్తి కోసం సత్సంకల్పంతో మన వంతు కర్తవ్యాన్ని విస్మరించక ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఒక విశ్వాసిగా, కుటుంబంగా, సంఘాలుగా మన మీద ఉంది అనే సత్యాన్ని మనం గమనించి ఆయన పాదాల చెంత మోకరించి పశ్చాత్తాపపడదాం, సమాధానపడదాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహోన్నతుడా, శ్రమలను గూర్చినటువంటి, కీర్తనలు గూర్చినటువంటి వాక్యాన్ని మేము ధ్యానించాం. మాతో మాట్లాడినందుకు మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములకు మీకే ఆపాదిస్తూ మమ్మలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మానవాళి కోసం మీరు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తిరిగి రానయ్యున్నారు అనే సత్యాన్ని బోధించడానికి, ఈ సువార్తను చేరవేయడానికి కావలసినటువంటి కృపను అందించి మా మానవాళిని శాంతి సమాధానాలతో నింపమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.